అందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏం మొహం పెట్టుకొని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడపగడ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే సూపర్ 6లో ఒక అమ్మఒడి ఒక 10% 15% వేసి చంద్రబాబు నాయుడు గారు మోసపూర్తి హామీలు ఇచ్చాడు. మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు ఒకటి అడగండి, మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలు నెరవేర్చారా, నెరవేర్చలేదా? అబద్ధపు హామీలు ఇచ్చే ఓట్లు మాతో వేయించుకున్నారు, నెరవేర్చని డిమాండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని, ప్రతి పేద ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళలను కానీ మోసం చేశాడు కాబట్టి మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది, మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని, మోసపూర్తి నాయకుడిని ఇంక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంటు పరిశీలకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని అమానుషంగా, అక్రమంగా, అసలు లిక్కర్ స్కామే లేకపోతే కావాలని చెప్పేసి జగన్మోహన్ గారితో పాటు యాక్టివ్గా తిరుగుతున్నాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రకాశం రాజకీయాల్లో కానీ ఎక్కువ తిరుగుతున్నాడు. ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని ఇప్పుడు ఎలక్షన్లో కొంచెం డబ్బులు ముట్టినాయి, అయ్యో ఎలక్షన్లో కూడా హైకోర్టులో వేరే వాళ్ళు అఫిడవిట్ కూడా వేశారు, మా డబ్బులు మాకు ఇయ్యనని. అది కావాలని బూచిగా చూపించి అక్రమంగా, అమానుషంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం. ఇక గడప గడపకు వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడతాం. ప్రతి గడపను టచ్ చేసి వారి వద్ద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసి మీకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా, సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎంతవరకు అమలైంది తదితర విషయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజల ద్వారానే వాటిని క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేసి ప్రజా అభిప్రాయం తెలుసుకొని మరి కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని బట్టబయలు చేస్తామని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా మరి ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి నారాయణ యాదవ్ గారు, కొండేపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా మనకు సంతనోదలపాడు ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారు, మార్కాపురం ఇన్ఛార్జి మరి అన్నారాంబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది. అదేవిధంగా వైసీపీ వచ్చే నెల నుంచి చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి మరి ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఒక్క క్యూఆర్ కోడ్ తోటి కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలన్నీ బయటికి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ కేసులు పెట్టి మరి ప్రజలందరూ గమనిస్తున్నారని, అక్రమంగా మద్యం కేసులో చెవిరెడ్డిని కావాలని ఇరికిచ్చారని, అయితే న్యాయం గెలుస్తుందని మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు సుపరిపాలనతోటి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళటం, అదేవిధంగా క్యూఆర్ కోడ్ తోటి వైసీపీ మరి గడప గడపకు వెళ్ళటం, ఈ రెండు కార్యక్రమాలు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కానుండటంతో ప్రజల్లో కూడా కొంత ఆశ మొదలైందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు ఉంటుందా అనేది కూడా వెయిట్ చేద్దాం మరి.